దేవుని నామానికి మహిమ కలుగునుగాక. స్తుతి మహిమ ఘనతా ప్రభావములు ఆయనకే చెందునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ధ్యానిద్దాము. కృపగల దేవ, ప్రేమ కలిగిన తండ్రి, దయగల నాయన, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. నీ దివ్యమైన ప్రణాళికలో తండ్రి మరొకసారి నన్ను ఈ రీతిగా నిలబెట్టిన రీతిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీ జీవము గల వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ సన్నిధి ప్రశ్నత నా మీద కుమరించి నీ ఆత్మ నడిపింపు నాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఇదిగో నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును, అర్థం చేసుకోగలిగిన జ్ఞానాన్ని ఈ ఛానల్ ద్వారా తండ్రి నాయన వింటున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ఈ కొద్ది మనలో యేసుక్రీస్తు మహిమగల నామమున బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శ్రీమతి రూత్ విలియమ్స్ గారు దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45-46 వచనం చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, ఆయన దివ్యమైన ప్రణాళికలో మరొకసారి నన్ను మీ మధ్యకి నడిపించిన ఆ దేవదేవునికి ముందుగా స్తుతులు చెల్లిస్తూ, ఈ ఆల్ఫా ఒమేగా అనే ఈ ఛానల్ ద్వారా ఆయన జీవము గల వాక్యాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. అలాగే ఈ ఛానల్ ద్వారా వింటున్న వాక్యం చేత మీరు రక్షింపబడినట్లయితే కామెంట్స్ రూపంలో ఆ విషయాన్ని మాకు తెలియచేస్తారని ఆశిస్తూ ఉన్నాను. చదవబడిన వాక్యాన్ని మనం గమనిస్తే ఇది కూడా ఒక ఉపమానం, ఒక పారబుల్. ఇంతకుముందు చెప్తూ ఉన్న అనేక పారబుల్స్లో ఇది కూడా ఒకటి. పారబుల్ అంటే ఇంతకుముందు ఏమిటి, దాని అర్థం ఏమిటి అనేది చెప్పి ఉంటున్నాను. అయినా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పారబుల్ అంటే ఇట్స్ ఎ సీల్డ్ వర్డ్, ఫిగరేటివ్ లాంగ్వేజ్, ప్రాఫెసీ హిడెన్ ఇన్ పారబుల్. యేసుక్రీస్తు ప్రభు తన మొదటి రాకడలో అనేకమైన సంగతులను, పరలోక రాజ్యాన్ని గురించి, దాని వైభవాన్ని గురించి, దాన్ని ఎలా మనం స్వతంత్రించుకోవాలో వాటిని గురించి అనేక విషయాలు చెప్పారు. అవి కొన్ని పారబుల్స్ రూపంలో ఉన్నాయి. మరి నూతన నిబంధనలోను, ప్రకటన గ్రంథంలోనూ చెప్పిన ఆ పారబుల్స్ అవి రివీల్డ్ వర్డ్గా ఇప్పుడు మన మధ్యకు వస్తున్నాయి. ఎందుకంటే ఇది సమయము, ఆయన రాకడ సమయము, రెండవ రాకడ ప్రత్యక్షతలో కనిపించబోయే పరలోక రాజ్యాన్ని గురించి చెప్పిన పారబుల్ ఇది కూడా. ఎప్పుడు ఈ పారబుల్స్ ఫుల్ఫిల్ అవుతాయి అంటే బహిర్గతం అవుతాయి, బయలుపరచబడతాయి, విప్పబడతాయి. ముద్ర చేయబడిన ఆ వాక్యము ఎప్పుడు ఆ సీల్ విప్పబడుతుంది అంటే ఇది సరైన సమయం. ఎట్ ది అపాయింటెడ్ టైం. దిస్ ఈస్ ది అపాయింటెడ్ టైం. వాట్ ఈస్ ద టైం? ఫుల్ఫిల్మెంట్ టైం. ఎట్ ది end of the age, his second coming. What time we are living in? We are living in second coming of Jesus Christ. That's why the sealed word now become revealed word. ఇప్పుడు బయలుపరచబడిన వాక్యముగా మన మధ్య ఉంటూ ఉన్నది. చదవబడిన వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈస్ లైక్ ఎ మర్చెంట్ మ్యాన్ లుకింగ్ ఫర్ ది ఫైన్ పెరల్స్. ఒక వర్తకుని పోలి ఉన్నది, వెదకుచున్న ఒక వర్తకుని పోలి ఉన్నది. ఎ బిజినెస్ మ్యాన్ ఆఫ్ పెరల్స్. హీ ఈస్ సర్చింగ్ ఫర్ ఆసమ్ పర్ల్, ఫైన్ పర్ల్. ఒక మంచి ముత్యము గా పోలి ఉంటుందని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. పరలోక రాజ్యము పోలిన ఒక మంచి ముత్యము అతనికి దొరికిందా? ఎస్, దొరికింది. ఏంటి ఆ అమూల్యమైన ముత్యము? దేవుని వాక్యము, స్వచ్ఛమైన వాక్యము, కలుషితం లేని వాక్యము, రివీల్డ్ వర్డ్. అటువంటి అమూల్యమైన ముత్యాన్ని మనము కొనుక్కోవాలంటే మనము సర్వస్వాన్ని అమ్మి, నీ ఆస్తి అంతస్తు అన్నిటి కూడా దేనికి పనికిరావు దాని ముందు, అవన్నీ కూడా అమ్మి ఆ స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని మన సొంతం చేసుకోవాలని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన ఏంటది?
ఎక్కడ దొరికింది? ఎవరికి దొరికింది? అది దేవుని వాక్యము, స్వచ్ఛమైన వాక్యము, కలుషితం లేని వాక్యము. బట్ ఇట్స్ ఎ ప్యారబుల్, ఉపమానము. ఇట్స్ ఎ ప్రాఫెసీ హిడెన్ ఇన్ ప్యారబుల్. ఎక్కడ దొరికింది? అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో దొరికింది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27 నుండి 38 వరకు చదువుకుందాం. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతాపమును ఎవరునూ వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకరిని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగెను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించినడలా పొందవచ్చునని చెప్పెను. అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. ఎవరికి దొరికింది? ఇథియోపియులైన రాణి అయిన కందాకే కింద మంత్రిగా పనిచేస్తున్న ఆయనకి దొరికింది. ఆయనే ఇథియోపియుడైన నపుంసకుడు, ఎన్ ఇథియోపియన్ మ్యాన్, ఎన్ యూనక్. ఎక్కడికి పోతున్నాడు? యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించేదానికి వచ్చినాడు. తిరిగి వెళ్తున్నాడు. గాజాకు పోయే మార్గంలో దేవుడు తన దూతను పంపించినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాము. ఎవరిని పంపించాడు దేవుడు? ఫిలిప్పు. ఎవరి ఫిలిప్పు? అపోస్తుల కార్యములో చూస్తే అపోస్తులు అంటారు, మేము ఆహారం పంచిపెట్టకు కాదు, మేము వాక్యాన్ని ప్రచురించుటకు ఉన్నాము అని ఒక 7 మందిని, మంచి వారిని, సంఘంలో ఉన్న వారిని, పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని ఎన్నుకోవాలని సూచిస్తారు. ఆహారం దగ్గర హెబ్రీ స్త్రీలు మరి గ్రీకు స్త్రీలైన వారికి కొంచెం మనస్పర్ధలు వచ్చినప్పుడు ఈ నిర్ణయం తీసుకుని 7 మంది మీద తన చేతులుంచి ప్రతిష్ఠ చేసినట్లుగా మనం చూస్తాము. ప్రియమైన వాళ్ళారా, 7 మందిలో ఒకడు ఈ ఫిలిప్పుని మరి ఆ ఇథియోపియన్ యూనక్ దగ్గరికి పంపించినట్లుగా మనం చూస్తాము. పంపించినప్పుడు మరి మార్గ మధ్యంలో ఆ రథాన్ని చేరుకున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆ నపుంసకుడు ఏం చదువుతున్నాడండి? యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అంటే అప్రాక్సిమేట్గా 700 సంవత్సరాలకి ముందుగా ప్రవచించిన, యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన ఆ లేఖన భాగాన్ని చదువుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అదే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7-8 వచనాలు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7-8 వచనములు చదువుకుందాం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిన, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా,
సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? మనము విని ఉంటున్నాము చదువుగా. అప్పుడు అది సీల్డ్ వర్డ్. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే అది సీల్డ్ వర్డ్. ఇట్స్ ఎ ప్యారబుల్. అందుకే అర్థం కాలేదు, ఆ నపుంసకుడికి అర్థం కాలేదు. ఇట్స్ ఎ ఫిగరేటివ్ లాంగ్వేజ్. అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో ఆ యొక్క యెషయా గ్రంథంలో ఉన్న వాటిని మరలా లిఖించబడ్డాయి. ప్రియమైన వాళ్ళ, ఆ యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అతనికి అర్థం కానప్పుడు ఫిలిప్ అడుగుతాడు, నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడిగినప్పుడు ఆ ఇథియోపియన్ నాకు ఏం చెప్తాడంటే, నో, ఎవరైనా నాకు చెబితే కదా, చెప్పకపోతే ఎలా గ్రహించగలను అంటూ ఆ యూనాక్ రథంలోకి ఫిలిప్పుని ఆహ్వానిస్తాడు. వాక్యము చదివిన తర్వాత ఆ ఇథియోపియన్ యూనాక్ అడుగుతాడు అర్థం కాక, ఈ ప్రవక్త ఎవరిని గురించి చెప్తున్నాడు? తన గురించా, ఇంకెవరిని గురించి చెప్తున్నాడా? అప్పుడు ఫిలిప్ అంటాడు, ఈ వాక్య భాగము రాబో యేసుక్రీస్తుని గురించి ఐసియా గ్రంథంలో లిఖించబడిన వాక్య భాగము అని చెప్తాడు. ప్రియమైన వాళ్ళ, ఇథియోపియన్ ఈనాకు 700 సంవత్సరాల తర్వాత ఆ వాక్య భాగాన్ని ఆ యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు అతనికి అర్థం కాలేదు. బికాస్ ఇట్స్ ఎ సీల్డ్ వర్డ్. అందుకనే దేవుడు ఎవరిని పంపించాడు? ఫిలిప్ను పంపించాడు. ఫిలిప్ ద్వారా అది రివీల్డ్ వర్డ్గా చెప్పబడింది. అది ఆయనకు గ్రహించగలిగాడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పబడిన వాక్యం అది. వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా, హీ లెడ్ లైక్ ఎ షీప్ టు ది స్లాటర్. ఎవరిని గురించి చెప్పాడో యెషయా ప్రవక్త అప్పుడు తెలియదు. కానీ అది ఎట్ ది టైమ్ ఆఫ్ అపాయింటెడ్ టైం, దట్ ఈస్ జీసస్ ఫస్ట్ కమింగ్. 700 సంవత్సరాలకు ముందు చెప్పబడిన మాట యేసుక్రీస్తు రాకడలో అది నెరవేరింది. ఆయన శిలువ కార్యంలో అది నెరవేరింది. దట్ సీల్డ్ వర్డ్ రివీల్డ్ బై ఫిలిప్ ఆఫ్టర్ 700 years later. Prophecy fulfilled after 700 years. అమూల్యమైన ముత్యము ఈ ఏనక్, ఎథియోపియన్ ఏనక్కి దొరికింది. ప్రియమైన వాళ్ళారా, ఆ ముత్యాన్ని కనుగొని మనము పొందాలంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. విలువ కట్టలేము, ప్రతి దానికి విలువ కట్టగలము. ముత్యానికి విలువ కట్టగలము, బంగారుకు విలువ కట్టగలము, వెండికి విలువ కట్టగలము, ధనానికి, నిధికి విలువ కట్టగలము. ప్రతి ఒక్క విషయానికి, ప్రతి ఒక్క అమూల్యమైన ప్రతి వస్తువు కూడా విలువ కట్టగలము. కానీ ఆయన ప్రశస్తమైన వాక్యాన్ని మాత్రం విలువ కట్టలేము. ప్రియమైన వాళ్ళ, అటువంటి ముత్యము పరలోక రాజ్యం అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన, అటువంటి ముత్యాన్ని ఇప్పుడు ఇథియోపియన్ ఏనక్ దొరికింది, రక్షించబడ్డాడు. ఆ రివీల్డ్ వర్డ్తో అర్థం చేసుకొని దగ్గరలో ఉన్న నదిలో నీటి బ్యాప్టిజం ద్వారా రక్షింపబడ్డారు. ప్రియమైన వాళ్ళ, పరలోక రాజ్యానికి ఒక దారి దొరికింది అతనికి. ఒక ఆత్మ కూడా నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. అందుకనే అంత గొప్ప మంత్రి స్థాయిలో ఉన్న అతను ఆ యొక్క వాక్య భాగాన్ని తెలుసుకోవాలని, గొప్ప ముత్యం లాంటి ఆసం పెరలు దాన్ని పొందాలని ఎంతో ప్రయాసపడ్డాడు. ప్రియమైన వాళ్ళ, అది అతనికి దొరికింది. తనకు కలిగినదంతా అమ్మి దానిని కొనును అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ప్రేమ, సో దేవుని వాక్యాన్ని మనము వృధా చేయకూడదు. ఎందుకంటే ఇది సమయం. ప్రతి ఒక్క వాక్య భాగాన్ని కూడా ఎంతో విలువైనదిగా మనము భావించాలి. కొందరు చదువుతూ పోతారు, కొన్నిటిని వదిలేస్తారు, అర్థం కాలేదు.
ఇతరుపైన చదువుతున్న వాక్య భాగం కూడా అతనికి అర్థం కాలేదు, అయినా వదలలేదు, చదువుతూ ఉన్నాడు. దేవుడు చూచాడు దాన్ని, తన దూత ద్వారా ఫిలిప్పును పంపించాడు. ఆత్మ రక్షింపబడింది. మరి మన సంగతి ఏంటి? ఎన్నో మర్మాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇంతకుముందు మీకు చెప్పి ఉంటున్నాను, ఆ మర్మాలన్నీ వదిలేసి పైన చదువుకొని పోతుంటారు కొందరు. నో, దట్ ఈస్ నాట్ ఫెయిత్. వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్? వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ రిక్వైర్డ్? బ్లైండ్ ఫెయిత్? నో. ఆయన సొంత ప్రజలు ఎంతో విశ్వాసం గలవారు, ఎన్నో ఆచారాలు వాళ్ళకున్నాయి, అవన్నీ వారిని రక్షించలేదు. ది ఫిజికల్ ఇజ్రాయెల్ ended with John the Baptist. Spiritually, Israel is created by Jesus Christ at his first coming. Yes, మనం కూడా ఆ మర్మాలను, ఆ ప్రాఫెసీలను, ఆ పేరబుల్స్ను వాటిని తెలుసుకోకపోయినట్లయితే ఆయన సొంత ప్రజలు కోల్పోయిన విధంగా మనం కూడా సాల్వేషన్ కోల్పోతాం. ప్రేమ, the faith that knowledge of parables, knowledge of the secrets of heaven is required by God. Yes. So, this is the time we should know each and every scriptures of the Bible. కొన్నిటిని వదిలేస్తే, తెలియకపోతే మనము సాల్వేషన్ అప్పుడు ఫీల్డ్లోనే ఉంటాము. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? ఒకళ్ళు కొనిపోబడతారు, ఒకళ్ళు ఆ ఫీల్డ్లోనే ఉంటారు. సో కొనిపోబడే వారిలో నువ్వు ఉంటావా? నేనుంటానా? లేక పొలంలో నిలిచిన వారిగా రిమైన్స్ ఇన్ ది ఫీల్డ్ అలాగనే ఉంటామా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారులారా. దేవుడు ఈ కొద్ది మాటలు మన జ్ఞానం చొప్పున మనకు అర్థమయ్యే విధంగా, మంచి అవగాహన కలిగే విధంగా దేవుని కొరకు ప్రార్థించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను నాయన. ప్రభువా, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, జ్ఞాపక శక్తిని బట్టి, ఆత్మ నడిపింపును బట్టి తండ్రి, అనేక ప్రొఫెసీస్, ప్రవచనాలు, దట్ ఈస్ hidden in parables, that is in figurative language, నాకు బయలుపరుస్తున్న విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రభువా, నాకు ఇచ్చిన ఈ బయలుపరచబడిన వాక్యాన్ని తండ్రి అనేకులకి తెలియచేయాలనే ఆశతో, ఆసక్తితో ఈ ఆల్ఫా ఒమేగా ఛానల్ ద్వారా అనేకులకు చేరులాగన, వారు లక్షింపబడలాగున, వారు నీ చేత పట్టబడలాగున సహాయం దయచేయమని యేసుక్రీస్తు మహిమగల నామమున బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, సమాధానము, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసము, ఆదరణ ఈ ఆల్ఫా ఒమేగా ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క విశ్వాసికి, ఈ ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసకి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి కలుసుకుందాం.